హలో గైస్, వెల్కమ్ టు రాక్స్ కార్ట్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయేది యూఐ మూవీ రివ్యూ అనమాట. ఉపేంద్ర గారిది ఈ సినిమా అయితే నేను కొంచెం లేట్ అయినా చూడడం అయితే జరిగింది. యాక్షన్ థ్రిల్లర్ పరంగా వచ్చింది. December 20 వచ్చింది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది 26న సాయంత్రం అయితే రికార్డ్ చేస్తున్నా. చూసిందేమో క్రిస్మస్ రోజు. రివ్యూ వచ్చేది ఎప్పుడో నాకు తెలియదు, కానీ రికార్డ్ చేయడం మాత్రం 26 రోజు. సినిమా చూశాను. సినిమా చూశాక నాకేమనిపించిందంటే, సినిమాలో మెసేజ్ ఉంది, ఏం లేదు. కాకపోతే సినిమాలో అంటే ఉపేంద్ర గారికి మార్క్ కనిపిస్తూ ఉంటుంది ప్రతి దగ్గర, కానీ చాలా వరకు అక్కర్లేని సీన్లు. స్టార్టింగ్ 10 నిమిషాలు అయితే ఇంకా అటువంటి ఇంట్రడక్షన్ ఏ సినిమాలో చూడలేదు, తీయలేరు కూడా ఎవరు అంత అద్భుతంగా. మేబీ మార్వల్ చూసి ఏదో ఇన్స్పైర్ అయినట్టున్నారు ఆయన. మరి సినిమా ఎండింగ్ కూడా ఆశ్చర్యం వచ్చేసింది. అంటే నేను ఏదో అనుకుని వెళ్ళాను సినిమాకి, వాళ్ళకి చూపించిన మాత్రం ఇంకేదో చూపించేశారు. నాకు అంతగా అనిపించలేదు నాకు. బట్ సినిమా అయితే బాగానే ఉంది, ఖచ్చితంగా నచ్చుద్ది అందరికీ. 2 గంటల 12 నిమిషాలు ఉంటుంది. సినిమా పరిగెడుతున్నట్టు ఉంటుంది, కాకపోతే కొన్ని సీన్స్ వస్తాయి. చీకటి కొట్టుడు సీన్ వస్తుంది. అబ్బో, అది చీకటి కొట్టుడు ఏట్రా బాబు అనిపిస్తుంది నిజంగా. కొన్ని క్లోజప్ షాట్స్ అండ్ కొన్ని అయితే మనకి క్లోజప్ షాట్స్తో పాటు కొన్ని అయితే బ్లాక్ అవుట్ షాట్స్ ఉంటాయి, అసలు ఎక్కువ. అండ్ అలాగే సాంగ్స్ అంటారా, 2 సాంగ్లు బాగున్నాయి. అది బాగున్నాయి అంటే ఎవరు నమ్మరో, కానీ బాగున్నాయి థియేటర్లో చూసినప్పుడు. ఒకటేమో చీప్ సాంగ్, చీప్ చీప్ తేడా, చీప్ చీప్ నా అది బాగుంది. ఇంకోటి ఫేమస్ అయిపోలేదో పాట ఉంటుంది, ట్రెండింగ్ అయిపోలేదో, ట్రెండింగ్ అవుద్దే సాంగ్, ట్రెండింగ్ అవుద్దే, అది ఒకటి బాగుంది. సర్టిఫికేట్ వచ్చేసి U/A ఇచ్చారు. అండ్ IMDb 9.1 out of 10. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 3.5 out of 5 ఇచ్చారు. అది అర్థం కాలే నాకు, ఇంత ఎలా ఇచ్చేసారా అనేది అర్థం కాలే. అండ్ ఇంకా ఈ సినిమా గురించి ఇంకేం మాట్లాడతాను చెప్పండి. కన్నడ మూవీ ఇది. రిలీజ్ మాత్రం పాన్ ఇండియా పరంగా చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి. మరి పాన్ ఇండియాగా తీశారు. 100 కోట్ల లోపే ఉన్నట్టుంది సినిమా బడ్జెట్. ఇప్పటికి 36 కోట్లు ఎంతో వచ్చినట్టుంది, 40 కోట్లు సినిమా నుంచి. అంటే ఇటువంటి సినిమాలు అంటే వన్ టైం వాచబుల్, పెద్దగా ఎవరు చూడరు, ఫ్యామిలీలు వేసుకొని వెళ్ళరు. ఉపేంద్ర గారి సినిమాలు అంటే అసలు వెళ్ళరు, కాబట్టి ఈ మాత్రం డబ్బులు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మేబీ 100 కోట్లు అవ్వచ్చు ఈ మంత్ ఎండింగ్ దాటే కూడా. చూద్దాం మరి ఎన్ని రోజులు ఆడుతుందో ఏటో. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ లోక్నాథ్ అయితే కొట్టారు, మ్యూజిక్ బాగానే కొట్టారు, కానీ ఎలివేషన్ ఇవ్వడానికి. కానీ ఎందుకో నేను సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, ఎందుకంటే మూవీ ఒకలా అనుకున్నాను, ఒకలా జరిగింది. అది దీని గురించి స్పాయిలర్లు అయిపోతాయి, కాబట్టి ఇక్కడ మాట్లాడదలుచుకోవాలని ఏది. అండ్ ఇంకా క్యాస్ట్ వచ్చేసి ఉపేంద్ర, అలాగే రేష్మ, అలాగే మురళీ శర్మ, ఇంకా కుమారు, రవిశంకర్ వీళ్ళైతే ఉన్నారు. ప్లాట్ వచ్చేసి 2040లో ఫ్యూచర్ ఉంటుంది అన్నారు. బట్ ఫ్యూచర్ ఎక్కడుందనేది నాకు అర్థం కాలేదు సార్ మీరు తీసిన దాంట్లో. ఇది చూస్తుంటే పాస్ట్లో అనిపిస్తుంది, అదైతే నాకు అర్థం కాలేదు నిజంగా. ఇది స్పాయిలర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ నాకైతే అసలు ప్లాట్ కూడా చెప్పలేను. టీజర్ చూసి వెళ్తానంటే. ఇంకా నా రివ్యూ ఇంత అద్భుతంగా చెప్పాను కాబట్టి, ఒకవేళ రివ్యూ నచ్చినా వెళ్ళండి. మీకు ఈ రివ్యూతోనే అర్థమైపోవాలి సినిమాకి వెళ్ళాలో వద్దో. నేను మాత్రం ఏమీ చెప్పను, మీ ఇష్టం అయ్యా బాబు. కానీ ఈ సినిమా కనుక OTTలోకి వచ్చిందా, దీని మీమ్స్ బాగా వస్తాయి, మీకు బాగా ఎక్కువ వస్తాయి, అదైతే గ్యారంటీ. ఇంకా ఇంతకు మించి ఏం చెప్పలేను. UI 2 ఉంటుందా అంటే దాని గురించి ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం, ఆయన ఏమైనా ఇంటర్వ్యూలో చెప్తే, లేకపోతే అది నాకు తెలియదు. ఇంకా మెకానిక్ రాకీ వీటి రివ్యూలు ఇవ్వలేదు అని చాలామంది, అంటే ఒకళ్ళిద్దరు అడిగారు నన్ను. వాటి రివ్యూలు ఇవ్వలేదు, ఎందుకంటే వీడియోస్ సపరేట్గా చేద్దామంటే భయం వేసింది వ్యూస్ వస్తాయో లేదో అని. సో వాటివి అయితే చేయట్లే. ఒకవేళ చేసినట్టయితే 3 కలిపి ఒకే రివ్యూలో అయితే చేసి పెడతా. ఒకే వీడియోలో 3 సినిమా రివ్యూస్ అయితే పెట్టేస్తా. రోటీ కపడా రొమాన్స్ ఒకటి, ఇదొకటి, ఇంకో 2 అయితే ఉన్నాయి. అవి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీకు అయితే పెడతా. సో ఇంతకే మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఇది ఉప్పి సార్ది, ఓకే, మామూలుగా ఇవ్వను, ఉప్పి సార్ది కాబట్టి. టీజర్ రేటింగే 8.2 ఇచ్చా. మరి ఇంకా సినిమా రేటింగ్ 6.5 ఇస్తాను నేను, అది గ్యారంటీ. గుడ్ బై.